బతుకుదెరువు కోసం తన వద్ద పనిచేస్తున్న దళిత డ్రైవర్ను చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారనే అభియోగాలున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్పై బయటకొచ్చాక కూడా తీరు మార్చుకోలేదనే ఆరోపణలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి కేసును తిరగదోడుతున్నట్లు తెలిసి కుట్రకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తాయి. సాక్షులను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించారని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో తేలిన అంశాలను ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అనంతబాబు బెయిల్ రద్దు చేసింది. 2022 మే 19న తన వద్ద డ్రైవర్గా పనిచేసే దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను చంపారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. శవాన్ని డోర్ డెలివరీ చేసినట్లు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మొదట్లో అనంతబాబును అరెస్టు చేసేందుకు వెనుకడుగు వేశారనే విమర్శలు వచ్చాయి. దళిత ప్రజా సంఘాల పోరాటంతోనే అరెస్టు చేశారనే వాదన వినిపించింది. అప్పటి అధికార పార్టీ వైసీపీ అండతోనే ఇలా చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి అనంతబాబును తప్పించకపోగా వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీలోనే కొనసాగించింది. దీంతో విచారణ మొక్కుబడిగా సాగిందనే విమర్శలు వినిపించాయి. 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో 2022 డిసెంబర్ 13న సుప్రీంకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. 218 రోజులు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ విడుదలయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును పునర్విచారణ చేయాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నవంబర్ 30 లోపు కేసు విచారణను పూర్తి చేసేందుకు సిట్ను నియమించింది. విచారణలో కీలక సాక్షులుగా ఉన్న అరవదుర్గా ప్రసాద్, అరవమణికంఠ, సబలం పవన్ కుమార్, ముమ్ముడి వెంకటేష్ల నుంచి కీలక సమాచారం రాబట్టింది సిట్. ఆ ఆధారాలతో కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు సన్నద్దమైంది. అయితే సాక్షులను ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరించారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఉన్న సెక్షన్లను మార్చారు. అలాగే అనంతబాబుకు సహకరించారనే ఆరోపణలు ఉన్న కొంతమంది పోలీసుల్ని వీఆర్కు పంపించారు. కొన్ని రోజుల తర్వాత అనంతబాబును అరెస్టు చేశారు. విచారణలో కీలక విషయాలను రాబట్టినట్లు వెల్లడించారు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, సాక్షులను డబ్బుతో లొంగదీసుకునే ప్రయత్నం చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. మాట వినకపోవడంతో కాకినాడలోని ఓ అపార్ట్మెంట్లో 4గురిని బంధించారని అనుచరులు రౌడీ షీటర్ మాగంటి రాంబాబు, కడియాల చినబాబు, కడియాల సతీష్ సహా ఓ అడ్వకేట్ సహకారంతో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానని బెదిరించారని పోలీసులు అభియోగాలు మోపారు. ఒక్కొక్కరికి తలో 1,00,000 చొప్పున ఇచ్చారని, ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని గుర్తించామని కోర్టుకు తెలిపారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను రద్దు చేసింది.